ఒక సైంటిస్టు ఇలా అడిగారు. అంటే ముందు ఇక్కడి నుంచి చదివే సెకండ్ పారాగ్రాఫ్ నుంచి చదవాలి. కొంచెం ముందు కూడా కొంచెం చెప్తున్నాను. ఒక సైంటిస్ట్ అడిగినట్టుగా ఉన్నారు. ఏంటనంటే, ఇంత చిన్న శరీరంలో నుంచి నాకు అంత పెద్ద పరిమితంగా ఉన్న ఈ శరీర రూపంలో అనంతం ఎలా ఇమిడి ఉంది అని అడిగారు. ఒక సైంటిస్టే అడిగారు. అప్పుడు దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. నీవు కాలేజీ ప్రిన్సిపల్ మరియు శాస్త్రవేత్త అయినందున నిన్ను ఈ విషయం తికమక పెడుతోంది. నేను సాక్షాత్తు సృష్టికర్తనే అయినప్పటికీ, నీవు నేను సృష్టించిన ఈ సృష్టియే నన్ను తికమక పెడుతూ ఉంటుంది. దానికి నీవేంటంటావు? నా సృష్టిలో నాకు కుతూహలాన్ని పెంచే విషయాల గురించి నీకేమీ తెలియదు. అకస్మాత్తుగా బాబా చిరునవ్వు నవ్వి, అలా బయటికి చూడు. నీకేం కనిపిస్తున్నాయో చెప్పు అని అడిగారు. నిరంజన్ బదిలిస్తూ, బయట చెప్పులు కనిపిస్తున్నాయి అని అన్నాడు. అంతేనా? కేవలం అవి మాత్రమే కనిపిస్తున్నాయా? బయట విశాల ప్రదేశం కనిపిస్తోంది. అది మాత్రమేనా? ఇంకేమీ కనిపించట్లేదా? చెట్లు, పంట పొలాలు కనిపిస్తున్నాయి. అక్కడ పశువుల కాపరులు కూడా ఉన్నారు. ఇంకేమైనా కనిపిస్తున్నాయా? గొర్రెలు, మేకలు మరియు ఆవులు గడ్డి మేస్తున్నాయి. ఒక రైతు పొలం దున్నుతున్నాడు. ఇంకా? బాబా అడిగారన్నమాట. దూరంగా పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి. ఇంకా ఆవల వాటి ఆవల మరొక పర్వత శ్రేణి ఇంకా ఏమైనా కనిపిస్తున్నాయా? భూమి, ఆకాశాలు కలుపుతున్న విశాలమైన అడ్డగీత ఉంది. ఆకాశము, మేఘాలు కనిపిస్తున్నాయి. అప్పుడు బాబా నవ్వుతూ ఇలా వివరించారు. నీ కళ్ళు చిన్నవి కదా! ఇప్పుడు నీవు చూసిన వాటన్నిటితో పోలిస్తే నీ కళ్ళు చాలా చాలా చిన్నవి కదా! మరి అంత చిన్న నీ కంటిపాప దూరంగా ఉన్న ఆ విశాల దృశ్యాలని ఎలా ఇముడ్చుకోగలదు? అవన్నీ నీ కళ్ళల్లో ఎలా ఇమిడి ఉంటాయి? ఎలా ఇమిడి కనిపించాయి? నీ కళ్ళల్లో అవన్నీ ఎలా ఇమిడి ఉన్నాయో చెప్పు? ఈ అనంతత నాలో ఎలా ఇమిడి ఉందో నేను చెబుతాను అంటూ చెప్పడం ముగించారు. నువ్వు చెప్పు, నేను చెప్తాను అని అన్నారు. ఇన్ని రకాలు చెప్పావు కదా! నీ కళ్ళు చూసాయి కదా! అలాగే నాలో కూడా అనంతత ఉన్నది అని చెప్పారు. బాబా ఇచ్చిన వివరణకు నిరంజన్ ఎంతో సంబరపడ్డాడు. షాలాపూర్ ప్రేమికురాలైన మణిబెన్ ఈ ఫరాక్ ఒక చక్కని గాయని మరియు సంగీత విద్వాంసురాలు. ప్రొఫెసర్ అని. షాలాపూర్ కళాకారుల యూనియన్ రజతోత్సవానికి విచ్చేయమని బాబాకు ఆహ్వానం పంపింది. దానికి బదులుగా బాబా నవంబర్ 11వ తేదీన ఇలా సందేశం పంపించారు. కళాకారిణి తన కళా నైపుణ్యంతో పాటు తన ప్రియతమునిపై కృష్ణుడు అని రాసింది సెయింట్ మీరా వలె భక్తిని కలిగి ఉన్నట్లయితే ఆమె నిజంగా భగవంతుని కొరకే పాడుతున్నట్లు చెప్పవచ్చు. గాన కళను ఇష్టపడే వారందరికీ నా ప్రేమాశిస్సులు పంపుతున్నాను అని చెప్పారు. అంటే భగవంతుడిని మనసులో పెట్టుకొని పాడితే బాగుంటుంది అని. నవంబర్ 17వ తేదీ ఆదివారం నాడు పూణే కార్యకర్తలతో మరొక సమావేశాన్ని మెహరాజాద్‌లో ఏర్పాటు చేశారు. ఆంధ్ర పర్యటనకు వెళ్లిన సోదరుడు జాల్ పూణే కేంద్ర భవన నిర్మాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన డబ్బును 36,000 రూపాయలు సేకరించి తీసుకుని వచ్చాడు. భవన నిర్మాణానికి ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్కలు రాయమని కార్యదర్శి రామకృష్ణన్ను బాబా ఆదేశించారు. పూనా రామకృష్ణన్ గారు. ఈ సమావేశంలో బాబా ఇలా చెప్పారు. ఈ పూణే కేంద్రం పట్ల నేను తీసుకున్నంత శ్రద్ధ దేశ విదేశాల్లో ఏ కేంద్రం పట్ల తీసుకోలేదు. నా ప్రేమికులు వాళ్ళే స్వయంగా వివిధ ప్రదేశాలలో కేంద్రాలు ప్రారంభించారు. భవనాలు నిర్మించారు. కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. అహ్మద్‌నగర్‌లో సరోష్ ఒక సినిమా హాలు నిర్మాణం చేశాడు. అతడు దానిని ఎలా నిర్మింపజేశాడో ఇప్పటికీ నాకు తెలీదు. ఇక్కడ మీరు ఉన్నారు. మీరేం చెయ్యాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు.
నేను మీరు ఒక సెంటర్‌ను నిర్మించాలి అని అనుకుంటున్నారు కానీ, దాని గురించిన ప్రతి చిన్న విషయాన్ని నేను చూడవలసి వస్తున్నది. అయినా పర్వాలేదు. ఆ విషయం మర్చిపోండి కానీ, నేను ఇప్పుడు ఈ కేంద్ర భవన నిర్మాణానికి ఎంత శ్రద్ధ చూపిస్తున్నానో, అంతే శ్రద్ధ మీరంతా ఈ సెంటర్ నిర్వహణలో చూపించాలని గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. అన్నీ నేను చేస్తున్నాను కదా అని. నవంబర్ 21వ తేదీన నాగ్‌పూర్ నుండి వచ్చిన సంత్ తుకోడ్జీ మహారాజ్ సరోష్ వీలు ఆదీలతో పాటు బాబాను కలవడానికి వచ్చారు. బాబా అతనితో నేను ఇప్పుడు ఏకాంతవాసంలో ఉన్నాను. ఎవ్వరికీ దర్శనం ఇవ్వడం లేదు. నేను పూణే వెళ్ళినప్పుడు నన్ను చూడ్డానికి ప్రజలను అనుమతిస్తాను అని అన్నారు. తూట్కోజీ మహారాజ్ ఇలా జవాబిచ్చాడు. దర్శనము 2 రకాలు. ఒకటి భౌతికంగా చూడడం, మరొకటి సర్వత్రా చూడడము. బాబా చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చారు. అసాధారణమైన వ్యక్తి మాత్రమే నన్ను సర్వదా చూస్తాడు. నేను అనంతుడను. అందరిలో సర్వత్రా చూడడం అందరి వల్ల సాధ్యం. దానికి ఆ వ్యక్తికి ఆధ్యాత్మికంగా ముందుకి ఎదిగి ఉండాలి. తూట్కోజీ మహారాజ్ ఇటీవల తాను చేపట్టిన జపాన్ పర్యటన వివరాలు తెలియజేశాడు. అది విన్న తర్వాత బాబా మెహరాజాద్ ప్రాంగణం చూడడానికి భావుతో పాటు అతన్ని బయటికి పంపించారు. మొత్తం బయటంతా చూసిరా అని చెప్పారు. ఇంతలో సరోష్ వీలులకు నౌరంగా వెళ్ళబోయే ముందు బాబా కొన్ని సూచనలు ఇచ్చారు. హమీర్పూర్‌లో పేద గ్రామస్తుల పేదరికము, అపరిశుభ్రత, నిరక్షరాస్యత మరియు రీతి రివాజును పట్టించుకోవద్దని, బాబా పట్ల వారి ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని మాత్రమే చూడమని వీలును హెచ్చరించారు. బాబా వారిద్దరినీ ఆలింగనం చేసుకుని, నా ఈ ఆలింగనం మీ ద్వారా వేలాది మందికి చేరుతుంది అని చెప్పారు. ఈ మాటల్లో ఉన్న లోతైన భావం మాత్రం సరోష్‌కు, వీలుకు ఏమీ అర్థం కాలేదు. నవంబర్ 25వ తేదీన నౌరంగాలో మేళా ప్రారంభం కానున్నందున వారు అదే రోజు కారులో బయలుదేరారు. నౌరంగాలో వారి కొరకు చేసే ఏర్పాట్లు ఎలా ఉంటాయోనని భయంతో వారు బయలుదేరారు. దాని గురించి వీలు దారిలో ఆలోచిస్తూనే ఉంది. అంటే వీలు అంటే ఒక స్త్రీ. కానీ అక్కడికి చేరుకోగానే నౌరంగా ప్రేమికులు వారికి ఘన స్వాగతం పలికి హృదయపూర్వకమైనటువంటి ఆదర సత్కారాలు అందించారు. బాబా పట్ల వారికి గల ప్రేమతో వాతావరణం ఉల్లాసభరితంగా ఉంది. ఇదంతా చూసి వీలు సరోషులు ముగ్ధులయ్యారు. తమకు తాము పూర్తిగా మరిచిపోయారు. వారు అక్కడ ఉంటుండగా చివరి రోజున గ్రామస్తులలో ప్రతి ఒక్కరూ సరోష్ వీలులను ఆలింగనం చేసుకోవాలనే కోరికతో అందరూ పొడవైన 2 క్యూలలో నించున్నారు. సరోష్ మగవారిని, వీలు ఆడవారిని ఆలింగనం చేసుకోవడం మొదలుపెట్టారు. అపరిశుభ్రంగా ఉండే వేలాది మంది రైతులు మరియు గ్రామస్తులను ఆలింగనం చేసుకోవడం అనే ఆలోచన ఒకప్పుడు యావగింపు కలిగించేదిగా ఉండేది కానీ, ఇప్పుడు వారిద్దరి ఆనంద భాష్పాలు ఆపుకోలేకపోయారు. 4 గంటల పాటు అదే స్థితిలో ఉన్నారు. నా ఆలింగనం మీ ద్వారా వేలాది మందికి చేరుతుంది అనే బాబా మాటలు వీలు చెవిలో మారుమ్రోగాయి. వారు తమ జీవితాల్లో ఇటువంటి ప్రేమను ఎన్నడూ చూడలేదు. హమీర్పూర్ ఈ ఊళ్ళలో. ఈ ప్రేమికుల ప్రేమకు వారిద్దరూ తీవ్రంగా ప్రభావితులయ్యారు. ఎంతగానో చెలించిపోయారు. వీలు సరోషులు అహ్మద్‌నగర్ చేరుకుని పర్యటన వివరాలను బాబాకి నివేదించడానికి మెహరాబాద్ వెళ్లారు. బాబా భౌతికంగా వారి మధ్య లేకపోయినా గ్రామీణులు బాబా పట్ల చూపిన భక్తి మరియు ఉత్సాహము తాము ముందెన్నడూ చూడలేదని బాబాకు వెల్లడించారు.
బేగం అఖ్తర్ కూడా ఆ మేళాలో పాల్గొన్నందుకు తనకున్న కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుంది. మేళాలో పాల్గొని పాటలు పాడింది. వారు హమీర్పూర్‌కి వెళ్తున్నప్పుడు దారిలో వాతావరణం అందంగా ఉంది. ప్రయాణమంతా సానుకూలంగా సాగింది. కానీ తిరిగి వస్తున్నప్పుడు ఎంత ఇబ్బంది కలగాలో అంతా కలిగింది. ప్రతికూల వాతావరణం, ఇంజన్‌లో సమస్య, టైర్‌లకు పంక్చరు మరియు సౌకర్యం లేని వసతి వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వీళ్ళు బాబాకు విషయాలు చెబుతూ పరిహాసంగా ఇలా అంది. మీ పనికి మేము వెళ్ళాలని మీరు కోరుకున్నారు కాబట్టి, మీరు మమ్మల్ని సౌకర్యవంతంగా తీసుకెళ్లారు గానీ, తిరుగు ప్రయాణంలో మీరు మమ్మల్ని పట్టించుకోలేదు. ఎందుకంటే, అప్పటికే మీ పని విజయవంతంగా పూర్తయింది కనుక. వీలుకు బాబా చాలా సంవత్సరాలుగా తెలిసినప్పటికీ, ఈ సమయం వరకు ఆమె బాబా దివ్యత్వాన్ని నిజంగా విశ్వసించలేదు. కానీ హమీర్పూర్‌లో ఆమెకు కలిగిన హృదయాన్ని కలిగించే అనేక అనుభవాల తరువాత ఆమె బాబా దివ్యత్వాన్ని పూర్తిగా విశ్వసించింది. అది. 1960వ దశకంలో అమెరికా సమాజంలో హింస బాగా ప్రజ్వలింది. విషాదమయ సంఘటనలతో ప్రజలు తల్లడిల్లుతున్నారు. వియత్నాంలో యుద్ధం విజృంభిస్తుండగా అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీని 1963 నవంబర్ 22వ తేదీన టెక్సస్ రాష్ట్రం డాలస్‌లో హత్య గావించారు. ప్రపంచమంతా విషాదము, కల్లోలంతో మునిగిపోయింది అని బాబా గతంలో చెప్పిన మాటల్లో ఇదంతా ఒక భాగంగా కనిపిస్తోంది. కెనడీ మరణ వార్త మెహరాజాద్‌లో విని బాబా ఇలా వ్యాఖ్యానించారు. కెనడీ చాలా గొప్ప వ్యక్తి, మంచివాడు, నిజాయితీపరుడు. అతడు ఈ విధంగా మరణించడం వల్ల మానవజాతి స్మృతి పథంలో చరిత్రలోనూ చిరస్మరణీయంగా ఉంటాడు. ఇది ఆధ్యాత్మికంగా అతనికెంతో పురోగతిని కలిగించింది కూడా. అతడిలా హత్య గావించబడడము అనేది విధి నిర్ణయం కాబట్టి, ఇది ప్రపంచానికి మంచిది కాదు. అయినప్పటికీ ప్రపంచానికి మంచిది కాదు. మానవ లోకానికి మరింత కష్టకాలం దాపురించబోతున్నదనే విషయాన్ని ఆ హత్య సూచిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత 1968లో కెనడీ తమ్ముడు రాబర్ట్‌ను ఒక ఉగ్రవాది హత్య చేశాడు. ఓకే. నల్ల జాతి వారిలో మాల్కమ్ అనే ఒక ముస్లిం నాయకుడు కూడా 1965లో హత్యకి గురయ్యాడు. అలాగే 1968లో జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక క్రైస్తవ నాయకుడు కూడా హత్య గావించబడ్డాడు. డిసెంబర్ 3వ తేదీన హ్యారీ దేదోల్జ్ బాబాను మెహరాజాద్‌లో అరగంట సేపు సందర్శించాడు. అతడు ప్రయాణిస్తున్న ఓడ ఇండియాలో కొంతకాలం ఆగడంతో బాబా వద్దకు వచ్చాడు. నారీమన్ ఆర్నవాజ్‌లో మెహరాబాద్‌లో 3 వారాలు ఉండడానికి డిసెంబర్ 12వ తేదీన వచ్చారు. మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ పటాస్కర్ రాయ్‌పూర్‌లో మెహర్ బాబా సెంటర్‌ను ప్రారంభించాడు. అతని ప్రసంగము ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడింది. అతడు బాబా దర్శనం కోసం ఆరాటపడుతున్నాడు. ఈ విషయాన్ని అమర్ సింగ్ సైగల్ బాబాకు తెలియజేయగా బాబా అందుకు అంగీకరించారు. బాబా అనుమతి పొందిన పటాస్కర్ అతని భార్య అమర్ సింగ్ సైగల్‌తో కలిసి డిసెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం మెహరాజాద్ చేరుకున్నారు బాబా. వాళ్ళిద్దరూ బాబా అనుమతి ప్రకారం బాబాను దర్శనం చేసుకోవడానికి. వారి కారు మెహరాబాద్ గేటు నుండి వెళుతుండగా రోడ్డుకి ఇరుపక్కల పోలీసులు పడ్డారు. పటాస్కర్ అత్యున్నత హోదాలో మరియు అతి ప్రధానమైన ప్రభుత్వ పదవిలో ఉన్నప్పటికీ అతడు నిజాయితీపరుడు, నిరాడంబరుడు. బాబా అతనికి ఆలింగనం చేసుకున్నప్పుడు అతడు బాబా ప్రేమకు చెలించిపోవడము స్పష్టంగా కనబడింది. అతని భార్య కీళ్ళ నొప్పులతో తీవ్రంగా బాధపడుతూ నడవలేకపోతున్నది. ఆమె కుర్చీలో తీసుకునొచ్చి హాల్‌లో బాబా ఎదుట కూర్చోపెట్టినప్పుడు బాబాకు దగ్గరగా, ఇంకా దగ్గరగా తీసుకెళ్ళండి అని అరిచింది.
బాబా ఆమె బాబాతో ఎంతో నమ్మకంతో, నిష్కపటంతో మాట్లాడిందంటే, ఆయన తన పరిస్థితిని అర్థం చేసుకుంటారని, ప్రేమను కురిపిస్తారని ఖచ్చితంగా భావిస్తున్నట్లు అనిపించింది. ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. జై బాబా. బాబా అంతకు ముందు రోజున 4 ప్రయాణాల చార్టును మరొకసారి తయారు చేయించి హాల్‌లో పెట్టించారు. పటాస్కర్ చాలా తక్కువ సమయమే అక్కడ ఉన్నాడు. కాబట్టి బాబా అలా ఎందుకు చేయిస్తున్నారో మండలి వారికి అర్థం కాలేదు. గానీ పటాస్కర్ హాల్‌లోకి రాగానే అతని దృష్టి ఆ చార్ట్ పైన పడింది. దాని అంతరార్థం తెలుసుకోవాలని అతనికి అనిపించింది. దాని గురించి వివరించమని బాబాని అడిగారు. అతడు బాబా పట్ల కంటే ఆ చార్ట్ మీద మనసంతా పెట్టినట్లు కనబడ్డాడు. 4 ప్రయాణాలు మరియు 3 రకాల జ్ఞానము 3 టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ గురించి బాబా ఇచ్చిన సంగ్రహ వివరణ అతని మనసులో ప్రస్ఫుటమైన ఆంతరిక వికాసాన్ని కలుగజేసి అతనికి ఎంతో సంతుష్టిని కలిగించాయి. చివరగా బాబా వారితో గుర్తుంచుకోండి, నేను మానవ రూపంలో ఉన్న భగవంతుణ్ణి అని చెప్పారు. బాబా మాటలను వారిద్దరూ ఎంతో భక్తి ప్రపత్తులతో స్వీకరించారు. మెహరాజాద్ లోపలికి వెళ్ళే దారిలో బందోబస్తు డ్యూటీలో ఉన్న పోలీసులకు కూడా బాబా ఆశీస్సులు లభించాయి. గవర్నర్ కారు వెళ్ళిపోగానే పోలీసుల అభ్యర్థన మేరకు బాబా వారికి కూడా దర్శన భాగ్యాన్ని ఇచ్చారు. జైపూర్ కవ్వాల్ అక్టోబర్ నెలలో మెహరాబాద్కు పాడడానికి వచ్చినప్పుడు కేవలం పురుషులు మాత్రమే ఆహ్వానించబడ్డారు. స్త్రీలకు అందని ఆ అవకాశాన్ని భర్తీ చేయడానికి బాబా మెహ్రా పుట్టినరోజు సందర్భంగా అహ్మద్‌నగర్, పూణే, బొంబాయి, నవసారి మరియు మెహరాబాదుల నుంచి దాదాపు 250 మంది స్త్రీలను మెహరాబాదుకి పిలిపించారు. డిసెంబర్ 23వ తేదీ సోమవారం ఉదయం 9:30 గంటలకు పెద్ద సంఖ్యలో స్త్రీలు మెహరాబాద్‌లో చేరుకున్నారు. స్త్రీలు తమతో పాటు పిల్లలను మెహరామాయి కొరకు కానుకల్ని తీసుకురావద్దని వారికి ముందుగానే సూచనలు జారీ చేయబడ్డాయి. వచ్చిన స్త్రీలను గోహెర్ కలుసుకుని బాబా మరియు మెహ్రా ప్రధాన బంగ్లా వరండాలో కూర్చుని ఉన్నారని సూచిస్తూ ముందుగా బాబాను ఆ తర్వాత మెహ్రాను పలకరించాలని చెప్పింది. వచ్చిన స్త్రీలంతా గార్డెన్లో లైన్లో నిలబడి దర్శనం చేసుకోవడం ప్రారంభించారు. మైక్రోఫోన్లో మణి ఇలా ప్రకటించింది, మీ చింతలు ఆందోళనలు మరిచిపోయి మీకు నచ్చిన రీతిలో బాబాని సమీపించి 2 నిమిషాలలోపు దర్శనం ముగించాలి. మీరంతా ఈరోజు ఎంతో సంతోషంగా ఉండాలని బాబా అభిలషిస్తున్నారు. బాబా ఆలింగనం చేసుకున్న తరువాత ప్రతి స్త్రీని తన కుడివైపు కుర్చీలో కూర్చున్న మెహ్రా వద్దకు పంపించేవారు. మెహ్రాను ఆలింగనం చేసుకున్న తర్వాత ఒక్కొక్కరు సిట్టింగ్ రూమ్‌లోకి బాబా పడక గది వెళ్ళి చూసి మళ్ళీ బయట గార్డెన్‌కి వెళ్ళిపోయేవారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత హాల్‌లోకి వచ్చి కూర్చుంటానని బాబా సంజ్ఞ చేశారు. గోహెర్ మెహ్రాలను ఆసరాగా తీసుకుని ఇది లాస్ట్ ఇయర్ 1968 లాస్ట్‌లో మెహ్రా గోహెర్‌ల ఆసరాగా తీసుకొని బాబా కుర్చీలోంచి లేచి మెల్లగా వరండా నుంచి కిందకి దిగారు. బాబాకి నడవడం చాలా కష్టంగా ఉంది. బాబా అడుగులో అడుగు వేసుకుంటూ నడిచారు. బాబా పక్కనే మహారాణి శాంతాదేవి నడుస్తోంది. మెహ్రా బాబా చేతిని పట్టుకొని నడుస్తుండగా మిగిలిన స్త్రీలు హాలు వరకు వాళ్ళని అనుసరించారు. ఈ దృశ్యాన్ని మణి ఫిల్మ్ తీసింది. బాబా మండలి హాల్లో కుర్చీలో కూర్చుని ఉల్లాసంగా కనబడ్డారు. బాబాకు కుడివైపున నేలపై మెహ్రా కూర్చుంది. మణి మైక్‌లో మాట్లాడింది. అప్పుడే పూనా నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న బస్సులో మహిళల బృందం వచ్చింది. వారు బాబాను మెహ్రాను ఆలింగనం చేసుకున్నారు. వారి ఆరోగ్యము మరియు నిద్ర గురించి బాబా వాకబు చేశారు. తర్వాత బాబా లలితా మాయేను పాడమని అడిగారు.
ఆమె ఈ మధ్య ఢిల్లీలో పాడి బంగారం పథకం గెలుచుకున్న 2 పాటల్ని పాడి వినిపించింది. ఆమె కృషికి మెచ్చుకొని బాబా ఆమె 2 సార్లు ఆలింగనం చేసుకున్నారు. తరువాత ఉషా కోకిల పాడారు. ఆ తర్వాత సుభద్ర ఆ సందర్భం కోసం రచించిన కొత్త పాట పాడింది. ఆ పాటలో పదాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఆ పదాల భావ సౌందర్యానికి ముగ్ధురాలైపోయి, మెహరా కంటి నుంచి అశ్రువులు జాలువారాయి. బాబా తన చేతి రుమాలను బయటికి తీసి ప్రేమగా మెహరా కన్నీళ్లు తుడిచారు. కృష్ణునికి రాధ ఎలాగో, రామునికి సీత ఎలాగో, బాబాకు మెహరా అలాగా. ఆ పదాలనుకుంటా. బాబా వీలును ఇటీవల నౌరంగా పర్యటన అనుభవాలని చెప్పమని ప్రకాశవతి కూడా మేళా గురించి మాట్లాడింది. వారు చెప్పడం పూర్తి చేశాక కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవడానికి తన గదికి వెళతానని, ఆ సమయంలో అందరూ వెళ్ళి సేద తీరి రావచ్చునని చెప్పారు. ఆ రోజు ప్రత్యేకంగా స్త్రీల కొరకే కేటాయించబడింది కనుక స్త్రీలలో ఎనమండుగురు ఆర్నవాజ్, పర్వీజ్ గోద్రేజ్‌తో సహా బాబాను కుర్చీలో ప్రధాన బంగళా వరకు తీసుకొని వెళ్లారు. కుర్చీని కుదుపులకు గురిచేసి బాబా మరింత నొప్పి కలుగజేస్తున్నామేమోనని వారు భయపడ్డారు. కానీ బాబా తనకు సౌఖ్యంగానే ఉన్నదని, చింతించవద్దని భరోసా ఇస్తూ మెట్లపైకి కూడా తీసుకొని వెళ్ళమన్నారు. 15 నిమిషాల తర్వాత బాబా తన గది నుండి బయటికి వచ్చి గార్డెన్‌లో కూర్చున్నారు. అందరికీ బఫే పద్ధతిలో భోజనం అందించబడింది. మెహ్రా పెద్ద కేకును కట్ చేస్తూ ఉండగా స్త్రీలు ఆమె చుట్టూ చేరారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పాట పాడారు. కేకు నుంచి మొదటి ముక్క బాబాకివ్వగా దానిని రుచి చూసి మెహ్రాకు ప్రసాదంగా ఇచ్చారు. మహిళలందరూ భోజనం చేసిన తర్వాత బాబా మళ్ళీ వెళ్లారు. ఉదయం బాబాకు దగ్గరగా కూర్చున్నవారు ఇప్పుడు వెనక కూర్చోవాలని, ఉదయం వెనక కూర్చున్నవారు ఇప్పుడు బాబాకు దగ్గరగా కూర్చోవాలని మణి ప్రకటించింది. డెహ్రాడూన్‌లో మెహర్‌ధామ్ పేరున కొత్తగా ఏర్పాటు కాబోతున్న ఆలయ నిర్మాణానికి పునాది రాయిగా వాడడానికి ప్రకాశవతి ఫ్రీనీ నాలావాలా మార్బుల్ స్టోనును బాబా వద్దకు తీసుకొచ్చారు. బాబా ఆ రాతిని స్పృశించి తమ ఆశీస్సులు అందించారు. చేతితో స్పృశించడమే కాకుండా ఆ రాతి పైన తన పాదాలు కూడా ఉంచి దీవించారు. ప్రకాశవతి, ఫ్రీనీ నాలావాలాలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ రాతిని తిరిగి జాగ్రత్తగా డెహ్రాడూన్ తీసుకొని వెళ్లారు. ఇది జరిగిన వెంటనే బాబా త్వరలో ఒక భయంకర సంఘటన జరగనున్నది అని సౌజ్ఞ చేశారు. ఆ పండగ వాతావరణానికి భంగం వాటిల్లేలాగా ఏం జరుగుతుందో అని అంత ఆశ్చర్యపోయారు. అందరిలో ఆతృత తారాస్థాయికి చేరుకునే సమయానికి ఒక వ్యక్తి వెనక నుంచి గుంపులోకి ప్రవేశించాడు. అంటే మగవాడు. ఆ రోజున మెహ్రా అక్కడే ఉంది. కాబట్టి పురుషులెవ్వరూ రావడానికి వీల్లేదు. అందువలన పురుషుణ్ణి చూడగానే పెద్ద పెద్ద కేకలు వినబడ్డాయి. మహిళలు అతన్ని పట్టుకుని బయటికి నెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ వ్యక్తి నేను మెహర్ బాబాని కలవాలి అని అరిచాడు. ఆ వచ్చిన వ్యక్తి పెద్ద పసుపు రంగు పట్టి ఉన్న తెల్ల ప్యాంటు, నల్ల కోటు, కళ్లద్దాలు మరియు పార్సీ టోపీ ధరించాడు. అతడు తోసుకుంటూ తిన్నగా బాబా వద్దకి వెళ్ళాడు. అతనిని చూసి మెహ్రా ఉలిక్కిపడింది. అలాగే మిగిలిన స్త్రీలు కూడా కంగారు పడ్డారు. బాబా ఆ గొడవను చూస్తూ ప్రశాంతంగా నవ్వుతూ కూర్చునే ఉన్నారు. ఆ వ్యక్తి మెహ్రా వైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు మాత్రమే అతడు తనని తాను కేటీ ఇరానీనని వెల్లడించింది. అది మగాడు కాదు, స్త్రీయే కేటీ ఇరానీ. ఆమె అందరినీ ఆట పట్టించింది. కేటీకి ఒక పురుషునిగా వేషధారణ చేసింది రానో. వచ్చింది ఎవరో తెలుసుకోగానే హాలంతా నవ్వులతో ప్రతిధ్వనించింది. ఈ భయంకరమైన సంఘటన జరుగుతుంది అని బాబా చెప్పారు కదా! అది ఇదే అన్నమాట. నవ్వులు ఆగిన తర్వాత కొన్ని భజనలు పాడారు. కొంత సమయం గడిచిన తర్వాత కేటీ మరలా వచ్చింది. ఈసారి జపనీస్ గీషా అమ్మాయిగా దుస్తులు ధరించింది. బాబా ఆమెను
జపనీస్ పాట ఒకటి పాడమని అడిగారు. ఆమె హెచ్చు స్థాయి స్వరంతో పాడిన పాట హాలు రెట్టింపు నవ్వులతో నిండిపోయింది. మనకి జపనీస్ పాటలు రావు కదా! అందువల్ల ఆమె ఎలా పాడిందో అందరికీ నవ్వొచ్చిందనమాట. మరికొంతమంది మహిళలు భక్తి గీతాలు పాడారు. ఆపై 'ఫ్రీనీ నాలావాలా' హిందీలో 'పరవర్దిగార్' మరియు పశ్చాత్తాప ప్రార్థన చేసింది. మెహరా, మెహరా కేరావాలా ఆంగ్లంలో ప్రార్థనలను మరలా చేసింది. మధ్యాహ్నం 3:15 గంటలకు అందరూ బయలుదేరడానికి సమయం ఆసన్నమైందని బాబా సూచించారు. అందరూ బాబాను సమీపించి ఆయన చేతిని ముద్దాడి వారి వారి బస్సులు ఎక్కి వెళ్ళిపోయారు. బస్సులెక్కి కూర్చున్నారు. బాబాను సమీపించడానికి వాడంతా వరుసలో నిలబడే ముందు వారితో బాబా ప్రతి ఒక్కరూ ఈ రోజంతా ఎంతో ఆనందంగా ఉన్నారో అంతే ఆనందంతో మెహరాజాద్ నుంచి బయలుదేరాలి అని సూచించారు. మెహర్ బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పటికీ సందర్భానుసారంగా ఆయనను చూడడానికి వ్యక్తులని. డిసెంబర్ నెలలో ఆంధ్రాకు చెందిన ఒక కుటుంబాన్ని అనుమతించారు. ఒకరోజు బూత్ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ ఫెడర్సన్ బాబాను కలిశాడు. అహ్మద్‌నగర్ కలెక్టర్ మరొక సందర్శకుడు వారి సమావేశాలకు సంబంధించిన వివరాలు పొందుపరచలేదు. ఇదే సమయంలో పూనా సెంటర్ కార్యదర్శి కె.కె. రామకృష్ణన్‌ను ఒక సంఘటన ఎంతో ఆందోళనకి గురిచేసింది. దాన్ని వ్యక్తపరుస్తూ డిసెంబర్ నెలలో ఒకరోజు ఉత్తరం ద్వారా ఇలా రాశాడు అతను. జై బాబా అండి. ఇంకా టైం ఒక్క నిమిషం కూడా ఉన్నట్టుంది. ఇది పూర్తి చేసి నేను ముగిస్తాను. దాన్ని వ్యక్తపరుస్తూ డిసెంబర్ నెలలో ఒకరోజు ఉత్తరం ద్వారా ఇలా రాశాడు. మెహరాజాద్‌లో బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పుడు బాబాను దర్శించుకునేందుకు కేవలం సంపన్నులకే అనుమతిస్తున్నారని, పేదలకి అనుమతి ఇవ్వడం లేదని కొంతమంది వ్యక్తులు అంటున్నారు. ఇది విని బాబా నవ్వుకున్నారు. రామకృష్ణన్‌కు ఇలా జవాబు పంపించారు. ఏంటంటే, నా దర్శనం పొందిన వ్యక్తి ఒక క్యాబినెట్ మినిస్టర్ కావచ్చు, ఒక బిచ్చగాడు కూడా అయ్యుండొచ్చు. వారి అదృష్టాన్ని బట్టి వారికి నా దర్శనం లభిస్తుంది. నా దర్శనం కొరకు ధనవంతులను అనుమతించడం అనేది నాతో వారి అనుబంధం ఎంత గట్టిదో దాన్ని బట్టి ఉంటుందే గాని, వారికున్న సంపద బట్టి ఏమాత్రం కాదు. ధనవంతులుగా చలామణి అయ్యేవారు నాకు ప్రణమిల్లితే, నేను నిరుపేదలకు అంటే ఎవరు హృదయం నిండా ప్రేమ కలవారికి నమస్కరిస్తాను. ఇది కాదు అనలేని యథార్థం అని చెప్పారు. జై బాబా అండి. జై మెహర్ బాబా. థ్యాంక్ యూ. నాకు ఈ పీడిఎఫ్ పంపించింది అరుణ గారు. అరుణ గారు జై బాబా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. సో చక్కగా బుక్ రీడింగ్ చేస్తారు. మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా. ఇప్పుడు నేను హారతి చేస్తాను. అవుతా